వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా ఆటో కార్మిక సంఘాలు డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్మిక శక్తి నాయకుడు పూర్ణ మాట్లాడుతూ ఉచిత బస్సు సేవలతో ఆటో డ్రైవర్ల జీవనం ముప్పులో పడిందని తెలిపారు. ఇన్సూరెన్స్, ఆర్డీఏ చలానాలు రద్దు చేయాలని, ఆటో స్పేర్ పార్ట్స్ ధరలపై రాయితీలు ఇవ్వాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అసలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అటు సంక్షేమం కోసం కూడా కడతానని చెప్పి గవర్నమెంట్ దాన్ని అట్లాగే జరిగిపోయిన కాలంలో గడిపేసింది. అది ఏదేమైనా సరే ఆటో వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి గవర్నమెంట్ పూర్తి సహకరించాలని ఆటో వాడి పరిస్థితి మరీ తీరగాలుగా చెప్పుకునే స్టేజ్ లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ కనీసం స్పందన కూడా తక్కువ అయిపోయింది. మేము ఈ కార్యక్రమం పెట్టిన 18వ తారీఖు నాడు మన బాపట్ల ఎంఆర్ఓ గారికి ర్యాలీగా పోయి కార్యక్రమం జరిగింది. తర్వాత 25వ తారీఖు నాడు కలెక్టర్ గారికి 200 ఆటో ర్యాలీ పెట్టి ఆ రోజు కూడా కలెక్టర్ గారికి కార్యక్రమం జరిగింది. కనీసం గవర్నమెంట్కి కొంచెం విషయం గుర్తున్నట్టుగా లేదు. ఏదేమైనా సరే ఆటో వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించి వాడికి మంచి భవిష్యత్తు కలిగించడానికి వారికి ఆర్థిక సహాయం అనేది ముఖ్యం కాదు. సంక్షేమ కార్యక్రమాలు బొచ్చుడు ఉన్నాయి. నెలకి వచ్చేప్పటికి సంవత్సరానికి వచ్చి 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలి. బ్రేకు, స్పేర్ పార్ట్లు, ఇన్సూరెన్సు, పొల్యూషన్, ఎన్ని 100 రకాల సమస్యలు ఉన్నాయి వాడికి. కానీ ఆటో వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకుంటే గవర్నమెంట్కి అలవాటైపోయింది. అది కాకుండా వాడి సంక్షేమం కోసం పూర్తిగా సహకరించేట్టుగా మ్యాక్సిమం గవర్నమెంట్ సహకరిస్తుందని మేము ఈ నిరసన కార్యక్రమం చెప్పింది. కాబట్టి తప్పనిసరిగా దీనికి గవర్నమెంట్ స్పందించి మాకు